గ్రేటర్ మేయర్ పై గులాబీ కన్ను పడిందా? విజయలక్ష్మి టార్గెట్ గా బీఆర్ఎస్ ఏం చేయబోతుంది? కేటీఆర్ వ్యూహం వర్కౌట్ అవుతుందా? విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరినా ఏమనకపోవడానికి కారణం ఇదేనా? ఇలాంటి సమయం కోసమే వేచి చూసారా అనేది తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. 2021 ఫిబ్రవరి 11న జీహెచ్ఎంసీ మేయర్గా గద్వాల విజయలక్ష్మిని, డిప్యూటీ మేయర్గా మోతే శ్రీలత శోభన్ రెడ్డిని ఎన్నుకున్నారు. అప్పుడు మెజార్టీ ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్స్. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కారు దిగేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మేయర్. దీన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు ఆ పార్టీ అధిష్టానం సైతం అస్సలు జీర్ణించుకోలేకపోతుందట. అధికారం కోల్పోయిన సమయంలో అండగా ఉండాల్సిన మేయర్, డిప్యూటీ మేయర్ పార్టీని వదిలి వెళ్లిపోవడంతో వాళ్ళని ఎలాగైనా గద్దె దింపాలని డిసైడ్ అయిందట బీఆర్ఎస్ అధినాయకత్వం. కానీ పాలక మండలికి 4 ఏళ్లు పూర్తవకుండా అవిశ్వాసం పెట్టకూడదన్న నిబంధన కారణంగా ఇన్నాళ్లు వేచి చూశారు. ఇప్పటి వరకు గుట్టు చప్పుడు కాకుండా ఉన్న బీఆర్ఎస్ కార్పొరేటర్లు కొద్ది రోజులుగా అవిశ్వాసం అంశాన్ని ప్రస్తావిస్తున్నారట. వచ్చే నెల 11కు బల్దియా పాలక మండలికి 4 ఏళ్లు పూర్తవుతుండటంతో గులాబీ అధిష్టానం కూడా అవిశ్వాసం దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో అది అంత ఆషామాషి వ్యవహారం కాదు. అందుకు 98 మంది సభ్యులు తమ తమ ఫార్మెట్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ కి వినతి పత్రాలు ఇవ్వాలి. కానీ ప్రస్తుతం ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి బీఆర్ఎస్ కు 71 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో మరొక పార్టీ కార్పొరేటర్లు మద్దతిస్తే తప్ప కనీసం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టలేని పరిస్థితి. దాని ప్రకారం కార్పొరేట్లు చేసుకుంటే ప్రస్తుతం పార్టీలు మారిన వారు మినహా బీజేపీకి 41 మంది కార్పొరేటర్లు, 5 ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 46 మంది బలం ఉంది. అలాగే 41 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి ఎంఐఎం కు కూడా 50 మంది సభ్యుల బలం ఉంది. అయితే రాజకీయ కారణాలతో బీఆర్ఎస్ కు బీజేపీ మద్దతు తెలిపే అవకాశం ఉండకపోవచ్చు అంటున్నారు. గతంలో బీఆర్ఎస్ తో దోస్తు మేర దోస్తన్న మజ్లిస్ పార్టీ ఇప్పుడు అధికార కాంగ్రెస్ తో చేయి కలిపినట్లు తెలుస్తోంది. కాబట్టి బీఆర్ఎస్ అవిశ్వాసానికి ఎంఐఎం కూడా మద్దతిచ్చే అవకాశం లేదన్న విశ్లేషణలు ఉన్నాయి. ఈ లెక్కలు వేసుకునే మేయర్ ఇన్నాళ్లు తన కుర్చీకి డోకా లేదని ధీమాగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ తాజాగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సమావేశం బల్దియా వర్గాల్లో ఉత్కంఠం రేపుతోంది. ఆ మీటింగ్ తర్వాత మేయర్ శిబిరం కూడా కలవరపడుతున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ తో తమకు రాజకీయ విభేదాలు ఉన్న మేయర్ మీద వ్యతిరేకతను చాటు చేసుకోవడానికి అవిశ్వాసంలో తమ పాత్ర కూడా చాలా కీలకమంటూ అవసరమైతే మద్దతిస్తామని అర్థం వచ్చేలా మాట్లాడారు కార్పొరేషన్ లో బీజేపీ ఫ్లోర్ లీడర్. ఆ సెంటిమెంట్ బీఆర్ఎస్ కు ధైర్యం ఇస్తుండగా మేయర్ టీం కు షాకేనంటున్నారు. బీజేపీ గనుక అవిశ్వాసానికి మద్దతిస్తే సంఖ్యాబలం 117కు చేరుతుంది. అయినప్పటికీ మేయర్ ని గద్దె దింపాలంటే ఆ బలం సరిపోదు. సరిగ్గా ఇక్కడే ఎంఐఎం పాత్ర కీలకంగా మారింది. 10 ఏళ్ల అధికారంతో బీఆర్ఎస్ తో దోస్తీ కట్టిన పతంగి పార్టీ ఇప్పుడు పాత మిత్రుడికి ప్రతిపాదనకు సై అంటుందా లేక కొత్త దోస్తున్న అనుబంధం కారణంగా నై అంటున్నా అన్నది ప్రస్తుతం బల్దియా వర్గాల్లో చర్చనీయాంశం. ప్రస్తుతం ఎంఐఎం కాంగ్రెస్ మధ్య బంధం బలంగా ఉందని తెలిసి కూడా మా ప్లాన్స్ మాకున్నాయని బీఆర్ఎస్ లీడర్స్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారంటే ఇది మైండ్ గేమా లేక నిజంగానే మజ్లిస్ అధిష్టానంతో పాత బంధాన్ని గుర్తు చేస్తూ రహస్య మంతనాలు జరుపుతున్నారా అన్నది బిగ్ క్వశ్చన్. ఏది ఏమైనా ఇప్పుడు జీహెచ్ఎంసీలో అవిశ్వాసం అన్నది పూర్తిగా ఎంఐఎం నిర్ణయం మీద ఆధారపడి ఉంది. మేయర్ పీఠం విషయంలో ఓవైసీలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి.